తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. ఈ మాసం అంటే ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మాసం ఆగస్టు మాసం, ప్రత్యేకించి శ్రావణ మాసం కూడా అందరూ మహిళలు కూడా చక్కగా పూజలన్నీ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి ముందుగా తెలియజేయండి. తప్పకుండా నాన్న. ఈ మాసం ఒక విశిష్టత అండి. శ్రావణ మాసం అనగానే మన అందరికీ, మహిళలందరికీ ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త చీరలు తీసుకురావడం, అలంకరణలు, ఇల్లంతా శుభ్రంగా చేయడము. ఎంత బిజీ ఉన్నా సరే ఈ శ్రావణ మాసంలో మాత్రం ప్రతి ఒక్క మహిళ ఇల్లుని శుభ్రంగా చేసుకుంటుంది. ఇల్లు శుభ్రంగా చేసుకోవడం, పూజ, వరలక్ష్మి వ్రతము, నోములు. అసలు శ్రావణ మాసము అనే పేరు వినగానే మనసుకు చాలా ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే ఈ మాసం శ్రవణ నక్షత్రం మీద వస్తుంది. శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు ఒక అధిదేవత ఆ నక్షత్రానికి. అందువల్ల ఏంటంటే మానసికమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ప్రతి ఒక్క మనిషిలోనే ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే నోములు, పూజలతో ఒక ఎత్తు అయితే, శ్రావణ మాస విధి విధానం ఏంటంటే శ్రావణ పురాణం అని ఉంటుంది, అది వినడము. రెండోది ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువ అన్నదానం చేయడం చాలా మంచి విశిష్ట ఫలితం. ఎంతవరకు ఎవరికి ఎంత తోచితే అంత అన్నదానం చేస్తూ ఉంటే చాలా మంచిది. కుదిరితే చాలా ఎక్కువ మందికి అన్నదానం చేయడం, కుదరకపోతే కనీసం ఒక మనిషికైనా అన్నదానం చేస్తూ ఉండాలి. లేకపోతే కనీసం మూగ జీవాలకైనా అన్నదానం చేయాలి. పక్షులకి, తర్వాత కుక్కలకి, కోతులకి, వీళ్ళకి కూడా ఆహారం పెడితే కూడా చాలా మంచి ఫలితం వస్తుందట. అది ఎంతో గ్రహశాంతి, గ్రహ నివారణ అవుతుంది. ఎందుకంటే మన జాతకంలో ఉండే ఏవైతే గ్రహాలు ఎలా ఉన్నా, ఎలా జరిగినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మనకు కొంతమంది జాతకం తెలుస్తుంది, కొంతమంది జాతకం తెలియదు. కొంతమంది సో నాకు జాతకం ఉందండి, నాకు జాతకం లేదండి అంటారు కొంతమంది. ఎందుకంటే పుట్టిన తేదీ, సమయం కరెక్ట్గా ఉంటేనే జాతకం తెలుస్తుంది. ఇవి లేని వాళ్ళకి ఈ శ్రావణ మాసం అంతా కూడా అన్నదానం చేసిన, ఏదైనా వివాహం అవుతున్న కన్యకి పసుపు కుంకాలతో పాటు మంగళసూత్రాలని, పట్టు వస్త్రాలని దానంగా ఇస్తే కూడా చాలా చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. సో ఈ మాసంలో ఎక్కువగా మనం ఈ దానం ఎందుకు చేసుకోవాలంటే, గ్రహస్థితి గోచారీత్యా అంత అనుకూలంగా లేవు గ్రహాలు ఇవి. చాలా 9 గ్రహాలు కూడా మనకి కొన్ని రాశులకి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి, కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. పూర్తి శుభ ఫలితాలు ఏ ఒక్క రాశికి ఇవ్వట్లేదు. అన్నీ ఒక గ్రహం అనుకూలిస్తే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అప్పుడు ఒక గ్రహం అంటే మనం ఒక పూట భోజనం శుభ్రంగా దొరుకుతుంది, మిగతా 2 పూటల భోజనం దొరకట్లేదు అంటే అది కష్టమే కదా. అలాంటి పరిస్థితి ఈ జాతకంలో ఇప్పుడున్న గ్రహస్థితి అందరికీ అలా నడుస్తుంది. అందుకే ఏంటంటే ఎవరికి ఎలా ఉన్నా ఇది చేస్తూ ఉంటే వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే మనం ఈ గోచారీత్యా మన గ్రహాలను అన్ని అనుకూలంగా చూసుకుంటే, రవి, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. ఆగస్టు 14 వరకు రవి భగవానుడు కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. సో బుధుడు, రవి కలిసి ఉండడం ఒక విధంగా మంచి అయితే, ఒక విధంగా చెడుకున్న ఫలితాలు ఉంటాయి. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే మనకి కుంభరాశిలో చూసుకుంటే రాహు ఉన్నాడు, మీన రాశిలో శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు. మిథున రాశిలో గురువు, శుభగ్రహాలు గురువు, శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలే. ఈ 2 గ్రహాలు కలయిక ఉంది. ఒక విధంగా గురువు, శుక్రులు కలిసి ఉంటే ఒక మంచి ఫలితం ఉంటుంది, ఒక చెడు ఫలితం కూడా ఉంటుంది. శుభగ్రహాలు అయినప్పటికీ కూడా మనకి మంచి చెడులు అనేది ఖచ్చితంగా రాసి ఉంటాయి. సో మన గ్రహస్థితుల్లో గోచారీత్యా ఏంటంటే అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ వాటి స్థానాలు అనుకూలంగా లేవు. వాటి స్థానాలు అనుకూలంగా లేవు కనుక మనకి అటువంటి ఫలితాలు కనుక కనిపిస్తున్నాయి. ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉంది, అది మీకు వివరిస్తాను ఇప్పుడు. అమ్మ, మరి మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఎలా ఉండబోతోంది, వారి మాస ఫలితాలు తెలియజేయండి. తప్పకుండా నాన్న. మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే కాస్త అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి కాస్త ఉపశమనం. ఎందుకంటే శని భగవాన్ వక్రించి ఉన్నాడు కనుక, మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు కనుక ఈ ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఈ మేషరాశి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఉపశమనం అవుతుంది అనమాట. చాలా మందికి ఆ విషయం అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే శని భగవాన్ ఏళ్ళనాటి శని ప్రభావం అంటే ఎలా ఉంటుంది అంటే, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక వ్యవహారాల మీద కానీ, తర్వాత వ్యాపారాల మీద కానీ చాలా గట్టి ప్రతిబంధకం పడుతుందంట. అంటే ఏంటంటే ఒక పని అవుతుంది 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 అని చెప్తూ అవ్వకుండా చేస్తుందన్నమాట. ఎంత ఆలస్యం చేస్తుందంటే
అసలు ఈ పని అవుతుందా, అసలు నిజంగానే అవుతుందా అనే ఒక అనుమానం. అనుమానం కాదు వాళ్ళకి, ఇంకా బాధ వచ్చేసి ఇక జరగదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. అలాంటి బాధ నుంచి బయటపడాలి అంటే శని భగవాన్ ఒక ఏలినాటి శని ప్రభావం అనేది కాస్త ఉపశమనం ఉంది కనుక అలాంటి బాధ నుంచి బయటపడతారు. కొంచెం వీళ్ళకి ఊపిరి పీల్చుకున్నంత ఈ మాసం అంతా అనిపిస్తుంది. ఈ మాసం వచ్చే మాసం కూడా వీళ్ళకి వస్తే ఊపిరి పీల్చుకున్నంత అవకాశం ఉంది. అందుకని మేషరాశి వాళ్ళకి రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ ఇచ్చే ఫలితం కంటే ఏలినాటి శని ప్రభావం మీద ఇచ్చే ఫలితం ఎక్కువగా ఉంది. సో ఈ ఫలితం మీద వీళ్ళు చాలా వరకు చాలా పనులు చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. సో వివాహాల విషయంలో కానీ, తర్వాత వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఈ మాసం కనిపిస్తుంది. అన్నిటికంటే ఏంటంటే మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా అనుకూలంగా కనిపిస్తుంది. సో మేషరాశి వాళ్ళకి చూసుకుంటే ఈ మాసం వీళ్ళకి కాస్తంత మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు, కుజుడు కూడా అనుకూలంగా ఉన్నారు. శుభగ్రహమైన శుక్రుడు వీళ్ళకి తృతీయ స్థానంలో ఉండి గురువుతో కలిసి ఉండి, గురు శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలు కనుక ఏ పనైనా అవ్వాలి అంటే ఖచ్చితంగా అయ్యేటట్టు వీళ్ళ సంకల్పం గట్టిగా చేసుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది. వీళ్ళ సంకల్ప లోపం తప్ప పని అవ్వకపోవడం అనేది ఉండదు. సో ఈ మాసం వీళ్ళకి అంత అనుకూలంగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి మంచి విదేశాల్లో వెళ్ళాలన్నా, సెటిల్ అవ్వాలన్నా, వాళ్ళకి ఉద్యోగాలు కానీ, ఉద్యోగరీత్యా ప్రమోషన్లు అలాంటివి రావడం కానీ చాలా జరుగుతున్నాయి. సో విద్యార్థులకి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. వివాహాల ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి వివాహాలు అవ్వడము, ఆ వివాహ ప్రయత్నాలు ఫలించడము జరుగుతున్నాయి. అన్నిటికన్నా సంతాన భాగ్యము ఇది కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇంకా వీళ్ళకి మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్త ఉండాల్సిన విషయం ఏంటంటే, చతుర్థ స్థానంలో రవి బుధులు ఇద్దరు ఉన్నప్పుడు కాస్త బుద్ధి విషయంలో కాస్త మందగించడం కానీ, ఏం అవదలే అని ఫిక్స్ అయిపోయి అలా మైండ్ అలా పెట్టడం కానీ. రెండోది ఏంటంటే కాసంత పర్సనాలిటీగా ఇగో అనేది కొంచెం వస్తుంది. అంటే ఏంటంటే కొంచెం పరుషంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళతో. అంటే నాకు అవుతుందిలే, నాకు కాకపోతే ఎవరికి అవుతుంది అని ఒక మాట్లాడడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది. ఇది వీళ్ళ దోషం కాదు. ఇప్పుడు గ్రహాలు ఇద్దరు అనుకూలంగా లేవు కనుక ఖచ్చితంగా ఆలోచన విధానం అలా వస్తుంది, మాట తీరు అలా వచ్చేస్తుంది. ఇవి జాగ్రత్త మనం కంట్రోల్ పెట్టుకోగలిగితే మేషరాశి వాళ్ళకి ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మరి ఇంకా మేషరాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో కూడా తెలియచేయండి అమ్మా. తప్పకుండా అన్న, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, గణపతికి ఎక్కువ పూజ చేసుకోవడం, తెల్లవారుజామున లేవడం, గణపతి పూజ చేసుకుంటే వీళ్ళకి అన్ని పనులు విఘ్నాటంగాలు లేకుండా ముందుకెళ్తుంది. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి చక్కని అనుకూలత కనిపిస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అమ్మగారు చెప్పినట్టుగా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అని మనకు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.